రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే ప్రపంచ దేశాలలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిప్రి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది భారత రక్షణ రంగం వ్యయం గణనీయంగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ $92 బిలియన్ల అంటే దాదాపు 8.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. అయితే అంతకు ముందు ఏడాది 2024తో పోల్చితే ఇది 8.9% అధికమని సిప్రి నివేదిక పేర్కొంది. ప్రపంచం మొత్తం సైనిక వ్యయంలో భారత వాటా 3.2%గా ఉందని వివరించింది. అయితే ఓవరాల్ గా సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ రంగం కోసం అమెరికా ఎక్కువ ఖర్చు చేస్తుంది. గత ఏడాది ఏకంగా $954 బిలియన్ల అంటే భారతీయ కరెన్సీలో 87.8 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దాని తర్వాత $336 బిలియన్ల అంటే 31.6 లక్షల కోట్లతో రెండవ స్థానంలో చైనా $190 బిలియన్ అంటే 17.9 లక్షల కోట్లతో, మూడవ స్థానంలో రష్యా $114 బిలియన్లతో, నాలుగవ స్థానంలో జర్మనీ $92 బిలియన్ల ఐదవ స్థానంలో భారత్ ఉన్నాయి. ఈ 5 దేశాల మొత్తం వ్యయం ప్రపంచ రక్షణ రంగంలో 58% వాటా కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలతో 51% వాటా కలిగి ఉండడం ఇక్కడ గమనార్హం. అయితే ఇదిలాగా ఉండగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా తన రక్షణ బడ్జెట్ పెంచింది. 2025లో భారత రక్షణ రంగం వ్యయం $11 బిలియన్ల అంటే 1.03 లక్షల కోట్లుగా ఉంది. 2024 ఏడాదితో పోలిస్తే ఇది 11% అధికం. ప్రపంచంలోనే మొత్తం 40 దేశాలతో కూడిన సిప్రి విడుదల చేసిన నివేదికలో పాకిస్తాన్ 31వ స్థానంలో ఉంది. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా భారత్, పాకిస్తాన్ రక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. చైనా, పాకిస్తాన్ నుంచి ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.